Hi friends, welcome to Nifty analysis for 18th November 2025. నిన్నటి నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 25,900 రేంజ్లో సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళడం జరిగింది. అది 26,025 ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో ఇవాళ ట్రేడ్ సెటప్ లెవెల్స్ ఒకసారి చూస్తే మనకు ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఆ బేసిస్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనం డ్రా చేసుకుంటే 25,950 నుంచి 960 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ చూస్తే 25,900 లెవెల్స్, అదేవిధంగా రెసిస్టెన్స్ చూస్తే 26,010 నుంచి 25 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూస్తే 26,055 ఆ రేంజ్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ బేసిస్లో ఈ లెవెల్స్ మార్క్ చేసుకుని ఇక్కడ బేస్డ్ అండ్ ప్రైస్ యాక్షన్ మనకు ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డ్యూ టు వీక్లీ ఎక్స్పైరీ మార్కెట్లో ఆప్షన్ ప్రీమియం డికే అనేది హ్యూజ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ బేసిస్లో ప్రాపర్ ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకుని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక హై రేంజ్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ 1 అవర్ తర్వాత ఎంటైర్ డే వచ్చేసి ఒక విత్ ఇన్ స్మాలర్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే 58,800 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ మనం చూస్తే 58,970 980 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ రేంజ్లో ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది కొంచెం రిస్కీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒక స్మాలర్ రేంజ్ ఏదో ఒక సైడ్ హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ 58,800 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి డౌన్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మనం ప్రాపర్గా లెవెల్స్ మార్క్ చేసుకొని ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకుంటే ద బెస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.